ఎప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు. ముఖ్యంగా ఈఎంఐ అనే దరిద్రపు సంస్కృతి వదిలిపోతే దేశం అంతా బాగుంటుంది. దానివల్ల నాశనం అవుతున్నాం మనం. డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు అందరూ. డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు. మన దగ్గర ఉంటేనే కొనుక్కోవాలి. కారు కొనాలి, దానికి 10 లక్షలు అవుతుంది. 9 లక్షలు నీ దగ్గర క్యాష్ కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే 1,00,000 అప్పు చేయి, పర్వాలా. 1,00,000 పెట్టుకుని 9 అప్పు చేస్తానంటే వేటయ్యా, అర్థం ఉందా? కుక్క తోక నూపుతుందా, తోకే కుక్క నూపుతుందా? కుక్క తోక కుక్క నూపడం ఏంటి? అప్పుడు కుక్క సరిగ్గా నడుస్తుందా? కుక్క ఊపినట్టు తోక ఊగాలి, తోక ఊపినట్టు కుక్క నడుస్తుందా? మన బతుకులా నడుపుకుంటున్నాం మనం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, మీ అధ్యాపకులు, మీ ఆచార్యులు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎవరు ఈ మేలు గొడవలో ఉండరు. వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు 2000 జీతంలో ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళకి పొదుపు తెలుసు. అందుకని ఎప్పుడూ సగం ఖర్చు పెట్టుకోవాలి, మిగిలిన సగంలో సగం దాచుకోవాలి. ఆ మిగిలిన సగం మన భారతీయ సంస్కృతి చెబుతున్న మాట, దాన ధర్మాలు చెయ్యాలి.